ఈ వీడియోలో మనం ఫెట్ సిమ్యులేషన్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లోకెళ్ళి పీహెచ్ఈటీ ఫెట్ సిమ్యులేషన్స్ అని టైప్ చేయంగానే మనకిలా ఒక వెబ్‌సైట్ అడ్రెస్ వస్తుంది. దాన్ని ఇలా ఓపెన్ చేయంగానే మనకు ఎక్స్‌ప్లోర్ అవర్ సిమ్స్ అనే ఆప్షన్ కనిపించింది. దాన్ని క్లిక్ చేయంగానే మనకు అక్కడ ఏ ఏ సబ్జెక్ట్స్‌కి సంబంధించిన సిమ్యులేషన్స్ ఉన్నాయో అవన్నీ మనకు డిస్‌ప్లే అవుతూ ఉన్నాయి. పైన సిమ్యులేషన్స్ అనేది క్లిక్ చేసినప్పుడు మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎర్త్ సైన్స్, బయాలజీలో సిమ్యులేషన్స్ అనేవి ఉన్నాయనేది ఇక్కడ చూపిస్తుంది. అలాగే టీచింగ్, రీసెర్చ్ ఇనిషియేటివ్స్ ఇవన్నీ మనం సైన్ ఇన్ అయ్యి కూడా మనం వీటన్నిటిని ఎక్స్‌ప్లోర్ అవ్వచ్చు. సో, ఫస్ట్ మనం సిమ్యులేషన్స్‌ని గమనిద్దాం. ముందుగా బయాలజీకి సంబంధించిన ఒక సిమ్యులేషన్‌ని మనం చూద్దాం. ఇక్కడ నేను న్యూరాన్ అనే కాన్సెప్ట్‌ని ఎంచుకున్నాను. సో, ఇక్కడ న్యూరాన్ అనేది ఎలా స్టిమ్యులేట్ అవుతుంది అనేది మనకిక్కడ చూపిచ్చారు. సో, స్టిమ్యులేట్ న్యూరాన్ అనేది మనం ఫాస్ట్ ఫార్వర్డ్‌గా చూపిచ్చొచ్చు, నార్మల్‌గా చూపిచ్చొచ్చు, స్లో మోషన్‌లో కూడా చూపిచ్చొచ్చు. సో, ఒక న్యూరాన్ ఇంపల్సెస్‌ని ఒక్ ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి తీసుకెళ్తుంది. సో, ఒక ఇన్ఫర్మేషన్‌ని ఇది పాస్ చేస్తుంది. అలా పాస్ చేస్తున్నప్పుడు అక్కడ ఆ న్యూరాన్‌లో స్టిమ్యులేషన్ జరుగుతున్నప్పుడు ఏ ఏ అయాన్స్ ఉంటాయి? అక్కడ ఉండే చార్జెస్ ఏంటి? సో, ఇవన్నీ మనం వాటి కాన్సంట్రేషన్ ఎంతుంటుంది? ఇదంతా కూడా మనం పిల్లలకి బాగా అర్థమయ్యేలాగా చెప్పచ్చు. సో, అలాగే ఒక గ్రాఫ్ రూపంలో కూడా చూపించొచ్చు. సో, గమనించండి నేను దీన్ని క్లియర్ చేసి మళ్ళీ న్యూరాన్‌ని స్టిమ్యులేట్ చేసినప్పుడు మనకొక గ్రాఫ్ అనేది క్లియర్‌గా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం కెమిస్ట్రీలో ఒక సిమ్యులేషన్‌ని గమనిద్దాం. చాలా ఉన్నాయి. మనం ఏదో ఒక సిమ్యులేషన్ అంటే మనం వీటన్నిటిని ఎక్స్‌ప్లోర్ అవుతూ పిల్లలకి బాగా కాన్సెప్ట్స్ అర్థమయ్యేలాగా చెప్పొచ్చు. సో, ఇక్కడ నేను యాసిడ్ బేస్ సొల్యూషన్స్ అనేది తీసుకున్నాను. ఇక్కడ మనకు సొల్యూషన్స్‌గా వాటరు, స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, వీక్ బేస్ అనేవి ఇచ్చారు. మనం పార్టికల్స్ గాని వాటిని చూస్తున్నాం. సో, నేనిప్పుడు వాటర్‌లో నేను ఉంచినప్పుడు పేపర్ అనేది పీహెచ్ పేపర్ ఎలాగా డిస్‌ప్లే అవుతుందనేది చూడండి. స్ట్రాంగ్ యాసిడ్. సో, ఆ కలర్ ఎక్కడికి ఇదైతే మనం ఆ పీహెచ్‌ని అబ్జర్వ్ చేయొచ్చు. సో, వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, అలాగే వీక్ బేస్. సో, ఆ పీహెచ్ పేపర్ కలర్ మారడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే నేనిప్పుడు ఒక బల్బ్ ఎలా ఎంత ఇంటెన్సిటీతో వెలుగుతుంది వీటిలో ఉంచినప్పుడు అనేది ఇది వీక్ బేస్, స్ట్రాంగ్ బేస్. సో, వీక్ యాసిడ్, స్ట్రాంగ్ యాసిడ్, దెన్ వాటర్‌లో ఉంచినప్పుడు వెలగదు. సో, ఇలాంటివన్నీ మనం ఒకేసారి పిల్లలకు ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని బాగా అర్థమయ్యేలాగా చెప్పచ్చు. ఈ కెమిస్ట్రీలోనే ఇంకొక సిమ్యులేషన్ చూద్దాం. సో, పీహెచ్ స్కేల్ అనేది మనం గమనిద్దాం. సో, పీహెచ్ ఎంత ఉంటుంది? ఇందాక మనం కలర్ పేపర్‌తో చెక్ చేసాం. బట్ పీహెచ్ రీడింగ్‌ని మనం ఈ సిమ్యులేషన్‌లో గమనిస్తాం. సో, ఇక్కడ వాటర్ పక్కనుండే ట్రయాంగిల్‌ని మనం క్లిక్ చేసినప్పుడు మనకు చాలా ఆహ్, లిక్విడ్స్ అనేవి వాటి యొక్క ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో, ఫస్ట్ వాటర్‌లో ఉంది కాబట్టి నేను ఆ వాటర్ అనే బటన్‌ని క్లిక్ చేసినప్పుడు అది న్యూట్రల్ అని చూపిస్తుంది. నేను పీహెచ్ మీటర్‌ని అందులో పెట్టినప్పుడు అది పీహెచ్ 7గా చూపిస్తుంది. సో, దెన్ నేను మళ్ళీ ఎంత వాటర్ యాడ్ చేసినా ఆ పీహెచ్ అనేది మారదు.
నెక్స్ట్ నేను బ్యాటరీ యాసిడ్‌ని తీసుకొని, సో, యాసిడ్‌ని ఇక్కడ నింపుతున్నాను. సో, బ్యాటరీ యాసిడ్ యొక్క పీహెచ్ 1గా ఉంది. సో, నేనిప్పుడు దీనికి డైల్యూట్ చేసి చూస్తాను. అంటే వాటర్ యాడ్ చేసి చూసినప్పుడు పీహెచ్ రీడింగ్ పెరుగుతుందా? తగ్గుతుందా? అనేది మనం ఇక్కడ గమనించొచ్చు. ఇక్కడ పీహెచ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత పీహెచ్ పెరుగుతూ ఉంది. ఇప్పుడు నేను బ్లడ్‌ని చేసుకున్నాను. బ్లడ్ యొక్క పీహెచ్ ఎంతుంటుంది అంటే 7.4 ఉంది. సో, ఇది బ్లడ్ పీహెచ్. ఇప్పుడు నేను దీనికి వాటర్ యాడ్ చేసినప్పుడు అది డైల్యూట్ అవుతుంది. సో, అప్పుడు మనం దాని పీహెచ్ అనేది తగ్గడం గమనిస్తూ ఉన్నాం. సో, ఇలా మనం ఇక్కడున్న ప్రతి ఒక్క సబ్స్టెన్స్ యొక్క పీహెచ్‌ను, ఆ రీడింగ్‌ను ప్లస్ వాటర్ యాడ్ చేసినప్పుడు, డైల్యూట్ చేసినప్పుడు అది పెరుగుతుందా? తగ్గుతుందా? అనేది కూడా మనం చూపించొచ్చు. అయితే రియల్‌గా క్లాస్ రూమ్‌లో మనం ఈ యాక్టివిటీస్ చేసేప్పుడు కొంత డిఫికల్టీ ఫేస్ చేస్తాం. బట్ ఇలా ఈ సిమ్యులేషన్స్‌తో పిల్లలకి కాన్సెప్ట్స్ అనేవి బాగా అర్థమయ్యేలాగా చెప్పచ్చు. సో, ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ 3.64. సో, ఇలా మనం ఈ కాన్సెప్ట్స్‌ని పిల్లలకు బాగా అర్థమయ్యేలా చెప్పడానికి ఫెట్ సిమ్యులేషన్స్ ఎంతగానో యూజ్ అవుతాయి. అండ్ ఇవి ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ అన్నమాట. అంటే మనం వీటిని ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇంటర్నెట్ ఒకటి అవసరమవుతుంది. ఇప్పుడు మనం అర్త్ సైన్సెస్‌లో ఒక సిమ్యులేషన్‌ని గమనిద్దాం. ఇది సోలార్ సిస్టమ్‌కి సంబంధించిన సిమ్యులేషన్. సన్ చుట్టూ ఒక ప్లానెట్ అనేది ఎలా తిరుగుతుంది అనేది మనకిక్కడ ఇచ్చాడు. సన్ యొక్క మాస్ ఎంత? అండ్ ప్లానెట్ యొక్క మాస్ ఎంత అనేది కూడా మనకు లెఫ్ట్ సైడ్ డిస్‌ప్లే అవుతుంది. అండ్ దీన్ని మనం ఫాస్ట్‌గా, నార్మల్‌గా, స్లోగా కూడా పిల్లలకి చూపించొచ్చు. ఇక్కడ నేను ఒక సన్ను, ఒక ప్లానెట్‌ని మాత్రమే ఇక్కడ ఫస్ట్ సిమ్యులేషన్‌గా తీసుకున్నాను. ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం రైట్ టాప్ మోస్ట్ కార్నర్‌లో మనం గమనించినట్లయితే ఒక ట్రయాంగిల్ బటన్ ఉంది. అక్కడ మనం క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్‌ని మార్చుకుంటూ చెక్ చేసుకోవచ్చు. చూద్దాం. సో, ఇప్పుడు నేను సన్, ప్లానెట్, మూన్ అనేది క్లిక్ చేశాను. సన్ చుట్టూ ఎర్త్ ఎలా తిరుగుతుంది? ఎర్త్ చుట్టూ మూన్ ఎలా తిరుగుతుంది అనేది పిల్లలకి ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఇక్కడ సన్ను, ప్లానెట్ అండ్ కోమెట్స్ అనేవి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అండ్ అవి ఎలా తిరుగుతాయనేది కూడా మనం ఇక్కడ బాగా డిస్‌ప్లే చేయొచ్చు. అండ్ వీటి మాస్‌ని చేంజ్ చేసినప్పుడు కూడా వాటి డైరెక్షన్స్ అనేవి మారతాయనేది కూడా మనం లెఫ్ట్ కార్నర్‌లో ఉన్న వాటిని మనం క్లిక్ చేసి పిల్లలకి చూపించొచ్చు. అలాగే ఇది ఎక్లిప్సెస్ గ్రహణం ఎలా ఏర్పడుతుంది అనేది మనం ఈ డైరెక్షన్స్‌తో పిల్లలకి బాగా అర్థమయ్యేలాగా చెప్పొచ్చు. ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఆ బటన్స్ మనం క్లిక్ చేసినప్పుడు ఆ నంబర్స్ కూడా అక్కడ డిస్‌ప్లే అవుతాయి. అలాగే మ్యాథమెటిక్స్‌కి సంబంధించి కూడా మనకి చాలా సిమ్యులేషన్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. సో, మ్యాథ్స్‌ని ఈజీగా పిల్లలకి అర్థమయ్యేలాగా ఇక్కడ చెప్పచ్చు. నేనిక్కడ ఫ్రాక్షన్స్‌లో ఈక్వాలిటీ అనే దాన్ని క్లిక్ చేశాను. ఇందులో లెవెల్స్ అనేవి ఉంటాయి. చాలా లెవెల్స్‌లో మనం పిల్లలకి ఈజీగా ఫ్రాక్షన్స్ అర్థమయ్యేలాగా చెప్పొచ్చు. ఇక్కడ లెవెల్ 8 వరకు మనకి గేమ్స్ అనేవి సిమ్యులేషన్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. ఈ ఫెట్ సిమ్యులేషన్స్ అనేది అన్ని సబ్జెక్ట్స్ టీచర్స్‌కి చాలా ఉపయోగపడుతుంది.
అండ్ మనం క్లాస్ రూమ్‌లో చేయలేని అంశాలను పిల్లలు అర్థం చేసుకునే రీతిలో ఈ ఫెట్ సిమ్యులేషన్స్‌ని యూజ్ చేసి మనం పిల్లలకు ఈజీగా బోధించొచ్చు.